టోటల్గా అయితే బయటపడ్డది. హ్యాపీ. సో లేట్ చేయకుండా మనము తెగుళ్ళ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో వర్షాలు అనేవి ఎడబాటుగా పడుతున్నాయి. దగ్గర ఒక 3 డేస్ నుంచి అసలు ఎడబాటు లేకుండా వర్షాలు అనేవి పడుతున్నాయి. దీనివల్ల ఊట శాతం అనేది పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఊట శాతం అంటే చెప్తా విని చూడండి. ఇక్కడ నీళ్ళు చూడండి ఇలా ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ చూడండి లేదు, ఇది గడ్డభూమి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అక్కడ చూసుకుంటే కొంచెం డౌన్ ఉంది కదా, ఆ డౌన్లో ఏంటంటే నీళ్ళు అనేవి మనకు టోటల్గా చూసుకున్నట్లయితే ఆ నీళ్ళంతా కూడా ఆగడం జరుగుతుంది. అండ్ అక్కడ ఫ్లోటింగ్ అనేది అలా కంటిన్యూస్ అవుతుంది. ఇలా ఎందుకు, పైన వరి పొలాలు ఉన్నాయి, అక్కడ నుంచి ఆ నీళ్ళు అనేది ఊటబారి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు మొక్కలు దెబ్బతినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. అదేవిధంగా ఎడబాటుగా పడుతున్నటువంటి వర్షాల వల్ల మీరు గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూడండి, మన చెట్టు ఎలా ఉండేది, బ్రహ్మాండంగా ఆకు పచ్చగా ఉండేది. ఇప్పుడు చూడండి కొంచెం పసుపాకు అనేది వస్తుంది. 2 డేస్ నీళ్ళలో ఉండేసరికి సో పండాకు అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ పండాకు నివారణకు ఎటువంటి స్ప్రేయింగ్ చేసుకోవాలి. సో మీకు మొదటి 2 స్ప్రేయింగ్ ఇథియాన్ ప్లస్ సైపర్మిథిన్ మాత్రమే చేసుకోమని చెప్పాను. మొదటి స్ప్రేయింగ్ ఇథియాన్ ప్లస్ సైపర్మిథిన్, రెండో స్ప్రేయింగ్లో మళ్ళీ ఇథియాన్ ప్లస్ సైపర్మిథిన్ విత్